హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి కంటిన్యూషన్ వీడియో అండి. వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంటిన్యూషన్ వీడియో అండి. ఆహ్, బ్యాక్ అంతా స్టిచ్చింగు దీనికి ముందు వీడియోలో పోస్ట్ చేశానండి. ఇదొచ్చేసి ఫ్రంట్ స్టిచ్చింగ్ వీడియో అండి. ఫ్రంట్ ఇలా రైట్ సైడ్ వర్క్ వచ్చిన వైపు ఇలా ప్లేస్ చేసుకొని దానిపైన లైనింగ్ పెట్టేసుకొని ఈ వర్క్ వచ్చిన ఎడ్జ్ పక్కనే స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక పావించి ఖర్చుంచుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉంటుంది కదండీ! దానికి కూడా మనం కటింగ్ అయితే చేయలేదు కదా! సేమ్ ఈ వర్కొచ్చిన రౌండ్ లాగానే రావాలి అంటే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ముందు ఒకసారి ఒక లైన్ పక్కమ్మట వేసేసుకొని ఒరిజినల్‌ని లెఫ్ట్ సైడ్‌ది ఒక స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక రైట్ సైడ్ ఆల్రెడీ మనం షేప్ అనేది కటింగ్ చేసేసాం కదా! వర్కొచ్చిన విధంగా. దాన్ని ఇలా కరెక్ట్‌గా ప్లేస్ చేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. రైట్ సైడ్ వర్కు ఏ విధంగా వచ్చిందో రౌండ్ షేపు అదే విధంగా ఈ లెఫ్ట్ సైడ్ లైనింగ్ క్లాత్ పైన ఇలా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేసుకోవాలి. అప్పుడు 2 వైపులా కూడా రౌండ్ ఒకే విధంగా వస్తదనమాట. ఇలా కట్ చేసుకున్నాక మొత్తం చుట్టూ కూడా లైనింగ్‌ని దీన్ని కూడా పైన ఒరిజినల్‌ని లైనింగ్‌ని కూడా మొత్తం చుట్టూ కూడా అటాచ్ చేసేసుకోవాలి. స్టిచ్ వేసేసుకోవాలనమాట. ఇలా పైన హ్యాండ్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే ముడతలు లేకుండా కరెక్ట్‌గా నీట్‌గా వస్తుందండి. ఇలా కట్ చేసేసుకున్నాక చుట్టూ ఏదైనా ఎక్స్‌ట్రా క్లాతులుంటే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నాక ఇక్కడ నేను డాట్స్‌కైతే మార్కింగ్ వేసుకుంటున్నానండి. ఒక హాఫ్ ఇంచు ఉక్సులు పట్టి దగ్గర వదిలేసి అక్కడి నుంచి ఎంత వరకు ఉందో ఆది బ్లౌజ్‌లో అంతకి మార్కింగ్ అయితే డాట్ వెడల్పు అన్నీ కూడా పెట్టేసుకొని ఇలా డాట్స్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇది కింద వైపు డాట్. అలాగే ఇప్పుడు చంక వైపు డాట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇది హుక్కులు పట్టి దగ్గర డాట్. మొత్తం 3 డాట్స్ వేసేసుకున్నాక షేప్ పట్టి జాయిన్ చేస్తున్నానండి. ఇక్కడ ఫస్టు లైనింగ్ పీస్ పెట్టుకొని, తర్వాత ఒరిజినల్ పెట్టుకొని, ఈ తర్వాత బాడీ పార్ట్ పెట్టేసుకొని, పైన మళ్ళీ ఒరిజినల్. లే ఒకవేళ ఒరిజినల్ చాల్లేదు అనుకుంటే లోపల వైపు లైనింగ్ అన్నా వేసేసుకోవచ్చండి. ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుతో చివరి వరకు కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇలా ఎక్స్‌ట్రా ఉన్నది కట్ చేసేసుకొని, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి సైడ్ కరెక్ట్‌గా చూసుకొని ఎంతుందో అంత మార్క్ చేసేసుకొని ఆహ్, ఆ హాఫ్ ఇంచు ఆల్రెడీ మనం కొలత ప్రకారమే తీసుకున్నాం గాబట్టి ఎక్కువ, తక్కువ ఏమీ ఉండదండి. దీన్ని లోపలికి ఫోల్డింగ్ వేసేసుకొని చివరి వరకు కూడా స్టిచ్ వేసేసుకోవాలి చివరన. ఇలా వేసుకుంటే సైడ్ జాయింట్స్ చేసినప్పుడు కొలత తీసుకొని వేసుకుంటే బ్యాకు, ఫ్రంట్ కరెక్ట్‌గా వస్తాయన్నమాట. ఇక్కడ హుక్కులు పట్టి అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసేసానండి. 4 ఇంచెస్ వరకు తీసుకున్నాను. పై వైపున ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ వేసేసి, చివరి వరకు కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు పైన ఒక టాప్ స్టిచ్ వేసేసి, మళ్ళీ దాన్ని లోపలికి ఫోల్డింగ్ వేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ హుక్కులు పట్టి కూడా అయిపోయిందండి. ఇదొచ్చేసి ఇప్పుడు రైట్ సైడు ఇలా కట్స్ ఇచ్చేసేసి లోపల వైపుకి లైనింగ్‌ని తిప్పేయాలి. తిప్పేసుకున్నాక ఈ ఎడ్జ్‌లో స్టిచ్ వేసుకోవాలి. అంటే ఔట్‌లైన్ ఉంటుంది గదా! నెక్‌కి ఔట్‌లైన్ పక్కనే స్టిచ్ వేసుకుంటే, మనం వేసుకున్నప్పుడు లైనింగ్ బయటికి రాకుండా నీట్‌గా ఉంటుందనమాట. మిగిలిందంతా కూడా సేమ్ ఇందాక లెఫ్ట్ సైడ్ పార్ట్‌కి ఏ విధంగా స్టిచ్ చేసామో, అదే విధంగా దీన్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఎక్స్‌ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని, ఇలా డాట్స్ దీనికి కూడా సేమ్ దానికి ఎలా వేసానో అదే విధంగా వేసేసుకుంటున్నానండి. ఇక్కడ కొంచెం వీడియో అయితే కొద్దిగా ఫాస్ట్‌గానే పెట్టానండి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి కొంచెం ఫాస్ట్‌గా పెట్టేసి వీడియో అయితే షేర్ చేసేస్తున్నాను. ఇలా అయిపోయాక దీనికి కూడా సేమ్ షేప్ పట్టీలు దానికి ఏ విధంగా వేసామో అదే విధంగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాము అంటే లోపల ఖర్చులు కనిపించకుండా నీట్‌గా ఉంటుందండి. ఇక్కడ డాట్‌ని పైకి ఫోల్డ్ వేసుకోవాలి స్టిచ్ వేసేటప్పుడు. లేదు అంటే ఆ డాట్ కిందకి నొక్కేసినట్లుగా ఉండి స్టిచ్‌లోకెళ్ళిపోయిందనుకోండి, కిందకి నుండి షేప్ అనేది బాగోదు. కాబట్టి కంపల్సరీ అలా పైకి ఫోల్డ్ వేసుకొని స్టిచ్ వేసుకోండి. ఇక్కడ కింద వైపున కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఫోల్డింగ్ వేసేసి. ఇక్కడ తాళ్ళు పట్టికి డబుల్ ఫోల్డింగ్ వేయక్కర్లేదండి. నార్మల్‌గా సింగిల్ లేయర్ మీద వేసేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక లోపల వైపుకి డబుల్ ఫోల్డ్ వేసేసుకొని 2 స్టిచెస్ అయితే వేసేసుకుంటే తాళ్ళు పట్టి కూడా అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్‌లు 2 పెట్టి డబుల్ స్టిచ్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ వైపున జాయిన్ చేసేటప్పుడు
నెక్ వైపు నుంచి కాకుండా షా చంక వైపు నుంచి స్టిచ్ వేసుకుంటే నెక్ దగ్గర ఎక్కువ, తక్కువ రాకుండా నీట్‌గా వస్తదనమాట సమానంగా ఫ్రంట్, బ్యాకు నెక్‌లు. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ వెడల్పులో క్రాస్ పీసులతో నేను ఈ లెఫ్ట్ వర్క్ ఉండదు కదా! కాబట్టి నెక్ పీస్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్నాక లోపల వైపు హోల్డ్ వేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇది హెమ్మింగ్ చేయటానికైతే నేను స్టిచ్ వేస్తున్నానండి. లేదు అంటే పైపింగ్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ లోపల వైపుకి ఇంకో కుట్టు వేసేసుకున్నామంటే దూరం స్టిచ్‌తో హెమ్మింగ్ అయిపోయాక కుట్టు తీసేసుకునే రకంగా వేసుకోవాలి. ఇలా లోపలికి వేసినప్పుడు. ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ ఒరిజినల్ పైన ఇలా లైనింగ్ వేసేసుకొని, ఈ పై వైపున పేర్లు ప్రింట్ వచ్చింది కదా! ప్రింట్ లోపలికెళ్ళిపోయే రకంగా చూసుకొని నేను వేసుకుంటున్నానండి. మనకి ఇలా చేత్తో నొక్కి పెట్టుకుంటే వర్కు తెలుస్తుందండి. ఇలా అన్నా వేసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ హ్యాండ్ ఇంకో రకంగా అంటే ఒరిజినల్ పైకి కనిపించేలాగా వేస్తాను. అది చూడండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి పైన టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. లోపల వైపుకి తిప్పేసుకొని పైన చుట్టూ కూడా వేసేసుకోవాలి స్టిచ్. స్టిచ్ వేసేసుకున్నాక ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకొని నీట్‌గా పెట్టుకోవాలి. ఇలా కట్ చేసేసానండి. ఇప్పుడు పైన కూడా ఔట్‌లైన్ పక్కనే ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. లైనింగు మనం వేసుకున్నప్పుడు కనిపించకుండా ఉండటం కోసం. ఈ హ్యాండ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్. ఇప్పుడు చూసారా లైనింగ్‌ని దాన్ని సెట్ చేసేసుకున్నాక తిప్పుతాను. సెట్ చేసేసుకున్నాక ఇక్కడ ఔట్‌లైన్ పక్కనే స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. ఇందాక లైనింగ్ పైన వేసేలాగా వేశాను. ఇప్పుడు ఇలా వేశాను. 2 రకాలుగా అయినా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా పర్వాలేదు. సేమ్ దీన్ని కూడా అదే రకంగా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నానండి. ఓపెన్ చేసేసి పైన టాప్ స్టిచ్ అలాగే మొత్తం చుట్టూ లైనింగ్‌ని, ఒరిజినల్‌ని కూడా జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. చేసేసుకున్నాక దీనికి కూడా సేమ్ ఇంతే. ఖర్చులు ఏమన్నా ఎక్స్‌ట్రా ఉంటే క్లాత్ అయితే కట్ చేసేసుకొని నీట్‌గా ఫినిష్ చేసేసుకోవాలి. అలాగే మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వీడియో వచ్చిన వెంటనే చూడొచ్చు. ఇప్పుడు ఇలా షోల్డర్ మధ్యలోకి హ్యాండ్‌ని తీసుకొచ్చేసి హ్యాండ్ జాయింట్ అయితే చేసేసుకోవాలండి. డబుల్ స్టిచ్‌తో వేసేసుకోవాలి. ఇలా మధ్యలోంచి వేసుకుంటే 2 వైపులా కూడా సమానంగా వస్తుందనమాట. కాబట్టి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్‌కి మధ్యలో కట్టిస్తాం గదా! కట్ నుంచి ఒక వైపు ఏసుకున్నాక ఇప్పుడు రెండో వైపు తిప్పి కూడా అటు కూడా వేసేసుకోవాలండి. హాఫ్ ఇంచ్ ఖర్చుతో హాఫ్ ఇంచ్ ఖర్చయితే అలవాటండి నాకు. నేను అలా హాఫ్ ఇంచ్ ఖర్చుతో అయితే స్టిచ్ అయితే చివరి వరకు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు రెండో స్టిచ్ కూడా సేమ్ దాని మీదే ఇదే రకంగా వేసేసుకోవాలి. ఇప్పుడు రెండో స్టిచ్ వేసేటప్పుడు చివరి నుంచి ఏసేసుకున్నా మనకి ప్రాబ్లమ్ ఉండదండి. ఇప్పుడు సేమ్ రెండో హ్యాండ్ కూడా షోల్డర్ మధ్యలోంచి పెట్టేసుకొని సేమ్ అదే రకంగా వేసేసుకుంటున్నాను. షోల్డర్ మధ్యలోంచి స్టార్ట్ చేస్తే హ్యాండ్ జాయింట్ మనకి 2 వైపులా కూడా కరెక్ట్‌గా వస్తుందనమాట. బిగినర్స్‌కి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు జాయింట్ అయితే సైడ్ జాయింట్స్ వేసుకుంటున్నానండి. హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. అలాగే చంక లూజ్ దగ్గర కూడా ఆల్రెడీ కట్స్ ఇచ్చుకున్నాను కదా! ఆ కట్స్ ప్రకారం స్టిచ్ అయితే ఇలా చివరి వరకు కూడా 3 స్టిచ్‌లయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకున్నాక రెండో వైపు కూడా రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసేసుకుంటానండి. రెండో వైపు జాయింట్ అయితే నేను వీడియోలో షేర్ చేయలేదు. ఒక సైడ్ జాయింట్స్ వరకు చూపించానండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే కింద చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలన్నా సరే కామెంట్‌లో చెప్తే నేను వీడియో చేయటానికైతే ట్రై చేస్తానండి. బ్లౌజు ఫినిషింగ్ మొత్తం అంతా అయిపోయాక ఈ విధంగా ఉందండి. ఇక్కడ నెక్ దగ్గర కొంచెం వెడల్పు ఉందని చెప్పాను కదండీ మీకు. దానికోసం ఇలా ఫ్లవర్ బూటీస్ అయితే ఈ విధంగా అయితే వేశానండి. హ్యాండ్స్, షోల్డరు, బ్యాక్, నెక్ అంతా కూడా టెంపుల్ డిజైను పైన బోట్ నెక్ అనమాట. వర్క్ అంతా కూడా చాలా నీట్‌గా చాలా బావుందండి. అలాగే వీడియో ఎలా ఉందనేది ఒక కామెంట్ అయితే చేయండి.